వెజిటేబుల్ పులావ్ అండ్ చికెన్ కర్రీ ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ట్రై చేసేయండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఇలా కొత్తగా వెరైటీగా ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. చికెన్ కర్రీ వచ్చేసి టేస్ట్ అయితే అదిరిసండి. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటబుల్ పలావ్ అలాగే చికెన్ కర్రీని డిఫరెంట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూసి ట్రై చేసి ముందుగా కుక్కర్ తీసుకోండి. శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసేసుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి. 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోండి. 3 గ్రీన్ చిల్లీ పీసెస్ వేసేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకోండి. అలాగే చికెన్ మసాలా వేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ పొడులన్నీ ముక్కలు కలిసిలా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇంతకీ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో మరికొందరికి సజెస్ట్ అవుతుంది. తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసేసుకోండి. కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. స్మెల్ చూస్తే చాలు నోరు ఊరిపోతుందండి. అంత టేస్టీ అయిన రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసేయండి. కర్రీని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇది బాగా కుక్ అయిపోవాలి. అంతే ఇలా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వెజిటేబుల్ పలావ్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండి పెట్టేసుకోండి. తగినంత ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు బిర్యానీ సరుకులు అలాగే 4 పచ్చిమిర్చి, 1 క్యారెట్, ఒక పొటాటో, 1 ఉల్లిపాయ వేసేసుకోండి. మనకి ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. వీటిని మూత పెట్టి బాగా కుక్ చేయండి. ఇవన్నీ బాగా కుక్ అయిపోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కుక్ చేయండి. ఇలా బాగా కుక్ అయిపోవాలి. దీనికి నేను 3/4 కప్పు సోనా మైసూర్ రైస్ తీసుకున్నానండి. 1/2 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి ఇవి కలిపితే 1 కప్ అవుతాయి. 1 కప్ని రైస్ని ఇలా కడిగేసుకుని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుని ఉంచండి. 10 మినిట్స్ అలా నానబెట్టాలి రైస్ని. పలావ్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపులో మనం ఈ బియ్యాన్ని రైస్ని వేసేసుకోవాలి. రైస్ని ఇలా వేసేసుకుని దీనికి వాటర్ వచ్చేసి 2 కప్స్కి కొద్దిగా 1/2 కప్ వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. అవి ఇవి కలిపి వేసుకున్నాం కాబట్టి ఈ రైస్ని అంతా బాగా మిక్స్ చేసుకోండి. మనం వాటర్ అనేది వేసేసుకుందాం. నేనైతే 1.5 కప్పు వేసానండి. కప్పు వేసేసుకుని మళ్ళీ 3/4 కప్పు వాటర్ వేసుకున్నాను. సరిగ్గా సరిపోయింది. ఎంత సింపుల్గా చేసినా కానీ పలావ్ అనేది చాలా టేస్టీగా వచ్చింది. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకోండి. బాగా కలిపేసుకుని మూత పెట్టి కుక్ చేయండి. ఇలా బాగా కుక్ అయిపోవాలి. రైస్ మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కుక్ అయిపోయాక మనం టర్మరిక్ పౌడర్ కొద్దిగా కప్పులో వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకొని ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది కలర్ఫుల్గా లుక్ పరంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మీరా పుదీనాతో సర్వ్ చేసుకుంటే మన టేస్ట్ అయిన పలావ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.